దేవుని చేత అత్యంత ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మీయంగాను శారీరకంగాను ఎంతో దీవించబడిన వ్యక్తిగా ఉన్న యోబు జీవితంలో ఒక్కసారి ఏమైపోయిందంటే అతనికి ఉన్న పశువులన్నీ కూడా చనిపోయాయి. శత్రువులు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి వాటిని కాల్చేసింది. అప్పటి వరకు ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు. ఒక్కసారిగా పనోళ్ళందరూ ఖాళీ అయిపోయారు. ఎవరు లేరండి. ఇంటి నిండా పశువులు, పశు సంపద ఉంది. ఇప్పుడు ఏమీ లేదు. ఇంటి నిండా పనివారు ఉన్నారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఇంటి నిండా పిల్లలు ఉన్నారు. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఒక్కసారిగా పిల్లలందరూ చనిపోయారు. సో యోబు జీవితంలో ఒక మాటలో చెప్పాలంటే అత్యంత ధనికుడైన వ్యక్తి నుండి అత్యంత బీదవాడైన వ్యక్తిగా అతని జీవితం దిగజారిపోయిందండి. చాలా స్వల్ప కాలంలో, చాలా అతి తక్కువ సమయంలో. పెద్దలు ఏమంటారంటే భార్యకు భర్త పట్ల ఉన్న ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందంటే భర్త కష్టాల్లో అంట. ఏంటంట, భర్తకు అన్నీ బాగున్నప్పుడు మా ఆయనండి మామూలు కాదండి, ఇంకా నా భర్త గారండి అని ఎంత పొగుడుతారో, ఎంత మెచ్చుకుంటారో, ఎంత బాగా చూసుకుంటారో. అదే భర్త కష్టాల్లో కూరుకున్నప్పుడు, అదే భర్త నష్టాలను పొందుకున్నప్పుడు, అదే భర్త ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోయి ఇంటికి జీతం తేలేని పరిస్థితిలో ఇక ఈ భార్య మొదలు పెడుతుంది, నిన్ను ఎందుకు కట్టుకున్నానో, నా దురదృష్టం ఇలాంటోడు నాకు రావడం కదండి. ముందు మాట్లాడిన మాటలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. భర్త మీద ఉన్న ప్రేమ, నిజమైన ప్రేమ ఎప్పుడు బయటకు వస్తుందంటే భార్యకి భర్త యొక్క కష్టాలలోనే, భర్త యొక్క శ్రమలలోనే. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశిస్తున్నాను. యోబు తన భార్య ఇద్దరూ శ్రమలు ఎదుర్కొన్నారు, ఇద్దరూ నష్టాన్ని పొందుకున్నారు, ఇద్దరూ కష్టాల సుడిగుండంలో ఇరుక్కున్నారు. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, హూ లాస్ట్ ద మోస్ట్? ఇద్దరిలో ఎక్కువ వేదనను ఎవరు పొందారు చెప్పండి. ఇద్దరిలో ఎక్కువ వేదన ఎవరు పొందారు? ఎందుకు? ఇద్దరు ఆస్తి పోయింది, ఇద్దరు పనివారు పోయారు, ఇద్దరికి పుట్టిన పిల్లలు పోయారు. కానీ యోబు ఆన్ టాప్ ఆఫ్ దాట్, అంతకన్నా ఎక్కువగా యోబు జీవితంలో వచ్చిన శ్రమ ఏంటంటే, యోబు గ్రంథము 2వ అధ్యాయము 6-7 వచనాలు. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును, ఒక్క కురుపోసనే తట్టుకోలేం.